రేపే మొదటి ఆషాఢ శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలు అనేవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజులు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని గనక పూజించినట్లయితే మీకున్నటువంటి ధన సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్పుతోటి రహస్యంగా మీరు గనక ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ మీద ఉన్నటువంటి చెడు, నరదిష్టి, నరుల ఏడుపులు, అలాగే మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి క్షణాల్లో మీకు ధనం అనేది చేతికి అందుతుంది. అంత బాగా కలిసి వస్తుంది. ఇలా ఉప్పుతోటి ఈ పరిహారం అనేది చేయటం వలన మీకు ధనధాన్యాలకు కానీ సిరి సంపదలకు కానీ ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మీపై ఉంటుంది. ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఆ తల్లి భూలోకాన సంచరిస్తూ ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసం అంతా పూజలు చేయటానికి కుదరని వాళ్ళు కనీసం ఈ ఆషాఢ శుక్రవారాలైనా సరే మీరు లక్ష్మీదేవిని పూజించటం వలన మీకు ఆషాఢ మాసం మొత్తం కూడా పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అంత బాగా కలిసి వస్తుంది. మరి ఈ ఆషాఢ శుక్రవారం అందులో మనకు మొదటి ఆషాఢ శుక్రవారం, మనకు ఈ నెలలో 4 శుక్రవారాలు వస్తాయి. అందులో మొట్టమొదటి శుక్రవారం అనేది చాలా చాలా పవిత్రమైనది, ఎంతో శక్తివంతమైనది అనమాట. మరి ఈ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, అలాగే చేయాల్సిన పనులు, చేయకూడని పనులేంటి, ఉప్పుతో చేయాల్సినటువంటి పనేంటి, ఇదంతా కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. ఆషాఢ మాసం అంటే ఎంతో పవిత్రమైనటువంటి మాసము, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసము. అందులో ఈ ఆషాఢ శుక్రవారం రోజున చేసేటటువంటి పూజలకు ఇంకా మీకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఉంటుందన్నమాట. అయితే మీరు చేసే పొరపాటు ఏంటంటే చాలామంది కూడా శుక్రవారాలు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఒకరోజు ముందుగానే అంటే గురువారం రోజునే మీరు పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. పటాలు కూడా తుడిచి గంధము, కుంకుమ, పుష్పాలతోటి లక్ష్మీదేవిని అలంకరణ చేసి శుక్రవారం రోజున పూజించాలి. లక్ష్మీదేవిని మీరు ఎంత బాగా అలంకరణ చేస్తే మీకు అంత బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ తల్లికి ఏంటంటే ఎర్రని గులాబీ పువ్వులు కానీ అలాగే తామర పుష్పాలు కానీ అంటే చాలా చాలా ప్రీతికరము. కాబట్టి మీకు కుదిరినంత వరకు గులాబీ పుష్పాలతో కానీ తామర పుష్పాలతో కానీ అలాగే ఎర్రటి మందార పుష్పాలతోనైనా సరే మీరు లక్ష్మీదేవిని నిండుగా అలంకరించి పూజ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే రేపు మీరు శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క శక్తి భూమిపై చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి చక్కగా గుమ్మానికి బయట శుభ్రంగా నీటితో కడిగేసేసి ముగ్గులు వేసుకొని పసుపు, కుంకుమలు అలాగే పుష్పాలతోటి చక్కగా అలంకరణ చేసుకోవాలి. అలాగే ఇంటి లోపల కూడా చక్కగా కాస్తంత నీటిలో గల్లులుప్పు అనేది వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ఇల్లంతా ఎంత పరిశుభ్రంగా ఉంటుందో ఆ తల్లి మీ ఇంట్లో ఉండటానికి అంతగా ఇష్టపడుతుందన్నమాట. చాలామంది కూడా పైపైన శుభ్రం చేసేసి బూజులు అలాంటివి దులపకుండా ఉండటము, గుమ్మానికి బయట వైపు చెప్పులు విప్పటం ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టదు. కాబట్టి అలాంటి పొరపాట్లు అనేవి జరగకుండా చూసుకోండి. ఇంకా ఈ రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది. గోవుకు ఈ రోజున తోటకూర అలాగే బెల్లాన్ని లేదా నానబెట్టినటువంటి బియ్యాన్ని ఇలా తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఈ రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. అలాగే తలకు నూనె రాసుకోవటం, గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇంట్లో ఆడవారు కలకలలాడుతూ నవ్వుతూ ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తల స్నానం అనేది చేయాలన్నమాట.
వస్తుందన్నమాట. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపును కానీ, లేదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గల్లులుప్పును కానీ, లేదా కాస్తంత పాల చుక్కలను కానీ 3 లేదా 4 పాల చుక్కలను కానీ వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి జాతక దోషాలు, సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు కానీ, లేదా పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. రేపు ఆషాఢ శుక్రవారం రోజున పూజ మీరు ఉదయం 8-9 గంటల లోపే ముగించుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో సాయంత్రం సంధ్యావేళలోనైనా సరే మీరు పూజ చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే గడప అంటే కూడా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అంతేకాని గడపల మీద ఎక్కి నుంచోవటము, గడపలను తొక్కటము, గడపల మీద కూర్చొని బియ్యం చెరగటము, బియ్యంలో మట్టిగడ్డలు ఏరటము, గడప మీద తల పెట్టి పడుకోవటము, గడప మీద కూర్చొని తలలో పేలు చూసుకోవటము, తల దువ్వుకోవటము, గడప మీద కూర్చొని కొన్ని రకాలైనటువంటి అంటే కూరగాయలు కట్ చేయటం, ఇలాంటి పొరపాట్లు అనేవి ఎప్పుడూ కూడా చేయకూడదు. గడప ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండాలి. కనీసం శుక్రవారాలైనా సరే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి ఇరువైపులా చక్కగా దీపాలు అనేవి వెలిగించుకోవాలి సాయంత్రం వేళలో. అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం వలన ఈ ఆషాఢ శుక్రవారం రోజున మీకు బాగా కలిసి వస్తుంది. సాయంత్రం సంధ్యావేళలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదలో చక్కగా నూనె అనేది పోసేసి మీరు దీపాలు వెలిగించండి. ఇలా గుమ్మానికి ఇరువైపుల దీపాలు వెలిగించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఆ యొక్క వెలుగుల్లో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అలాగే గుమ్మాల దగ్గర, దేవుడు పూజ గది దగ్గర అత్తరు చుక్కలను చల్లండి. అత్తరు సువాసన అంటే ఆ తల్లి ఎంతగానో ఆకర్షితురాలవుతుంది. కాబట్టి అత్తరు చుక్కలను మీరు పూజ గది దగ్గర, గుమ్మాల దగ్గర చల్లటం వలన ఆ యొక్క సువాసన అనేది ఎంతో కమ్మగా ఉండి ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇంకా పూజ చేసేటప్పుడు ఆడవారు కాళ్ళకు మెట్టెలు ఉండాలి, పట్టీలు ఉండాలి, చక్కగా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, మెడలో నల్లపూసలు వేసుకొని, తల దువ్వుకొని, చక్కగా జడ వేసుకొని, తల్లో పువ్వులు పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, చేతులకు మట్టి గాజులు వేసుకొని నిండుగా లక్ష్మీదేవిలాగా అలంకరణ చేసుకొని మీరు పూజ అనేది చేయటం వలన మీ ఇంటి సంపద పెరుగుతుంది, మీ భర్త యొక్క సంపాదన పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. మీ భార్యాభర్తలు అలాగే మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎప్పుడూ కూడా మీ మీద ఉంటుంది. చాలామంది కూడా ఈ రోజుల్లో గాజులు వేసుకోవటంలో, కానీ తప్పనిసరిగా పూజ చేసేటప్పుడు మట్టి గాజులు వేసుకొని చక్కగా పూజ అనేది చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలా చాలా మంచిదనమాట. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పుట్టింది. అలాగే లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు కూడా సముద్రం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి సముద్రం నుంచి ఉద్భవించినటువంటి ఈ ఉప్పు ప్యాకెట్ని మీరు ఒక 10 రూపాయలు పెట్టి రేపు కొనుక్కొచ్చుకున్నా కూడా మీకు ఎంత బాగా కలిసి వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అలాగే గుమ్మానికి కుడివైపున మీరు ఒక రాగి కలశాన్ని పెట్టుకోండి. దీనికోసం మీరేం చేస్తారంటే ఒక చిన్న రాగి చెంబును తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టేసేసి చక్కగా రాగి చెంబులో నీళ్లు పోసి చిటికెడంత పసుపు కుంకుమ అలాగే ఎర్రటి పుష్పాలు వేసి మీ ఇంటి గుమ్మానికి బయట కుడివైపున ఈ రాగి కలశాన్ని పెట్టడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతి ఆషాఢ శుక్రవారం కూడా మీరు మీ ఇంటి గుమ్మానికి బయట వైపున ఇట్లా రాగి కలశాన్ని పెడితే మీ ఇంటికి ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి నుంచి మీరు ఎప్పుడూ కూడా ఊహించినంత ధనాన్ని, ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే ఈ ఆషాఢ శుక్రవారం రోజున రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. పూజ ప్రారంభించే ముందల లక్ష్మీదేవి దగ్గర తప్పనిసరిగా తాంబూలం అనేది పెట్టండి. మీరేం చేస్తారంటే చక్కగా ఒక ప్లేట్ తీసుకొని అందులో తమలపాకులు ఉంచేసి 2 అరటిపండ్లు అలాగే పసుపు కుంకుమలు, ఒక్క పువ్వులు అలాగే 1 రూపాయి బిళ్ళ ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారి ముందల పెట్టేసేసి మీరు పూజ ప్రారంభిస్తే మీకు బాగా కలిసి వస్తుంది.
ఈ ఆషాఢ శుక్రవారం రోజున మీరు మీ పూజా గదిలో ఆవు నెయ్యితో దీపాలు గనక వెలిగించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆవు నేతితో దీపాలు గనక వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోయి మీరు కోరినటువంటి కోరికలు వెంటనే తీరుస్తుందన్నమాట. అలాగే ఆవు నేతితో పాటుగా మీరు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసినట్లయితే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇలా ఆవు నేతితో దీపాలు వెలిగించేసి ఆ దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా అక్షింతలు వేసి దీపానికి నమస్కారం అనేది చేసుకోవాలి. ఇలా దీపారాధన చేసినట్లయితే ఇక మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి దానిమ్మ పండు దద్దోజనం నివేదిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయి. అఖండ రాజయోగం అనేది పడుతుందన్నమాట. కాబట్టి రేపు తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించండి. ఆ పాలతో నైవేద్యాన్ని చేసి ఆ తల్లికి సమర్పించండి. ఇంకా ఈ ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి యాలకుల మాలను సమర్పించండి. మీరు 21 యాలకులను తీసుకొని ఒక పసుపు దారానికి కుచ్చి మాలలాగా తయారు చేసి ఈ యాలకుల మాలను లక్ష్మీదేవి పటానికి వేసి చక్కగా కనకదార స్తోత్రం గనక చదివితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది వెంటనే కలుగుతుంది. మనకున్నటువంటి అప్పుల బాధలు, పేదరికము ఇలాంటివన్నీ తొలగిపోయి క్షణాల్లో మనకు ధనం చేతికి అందుతుంది. మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటాయి. తరువాత ఆ యాలకులను తీసేసుకొని మీరు ఎక్కడైనా పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఏదైనా శనివారం రోజున పడేసేసేయండి. ఇలా చేయటం వలన ఏంటంటే ఇంట్లో ఖర్చులు అనేవి తగ్గి ఇంటికి బాగా ఆదాయం అనేది పెరుగుతుందన్నమాట. యాలకులు ఏంటంటే ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. అలాగే ఈ ఆషాఢ శుక్రవారం రోజున మీరు మీ ఇంటికి కనీసం ఒక్క ముత్తైదువునైనా సరే పిలిచి ఆమెకు పసుపు కుంకుమ అలాగే తాంబూలము గాజులు గనక మీరు ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి ఆశీర్వదించినటువంటి అదృష్టం అనేది మీకు దక్కుతుందనమాట. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవాలి. సాయంత్రం సంధ్యావేళలో ఇంట్లో ధూపం వేయండి. ఇలా ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా బయటికి పారిపోయి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉప్పుతోటి ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఆషాఢ శుక్రవారం రోజున ఉప్పుతో మీరు ఈ పరిహారం అనేది చేయటం వలన ముందు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా తొలగిపోయి మీ ఇంటి లోపలికి అదృష్టం అనేది వెతుక్కుంటూ మరీ వస్తుంది. ఈ పరిహారం ఎలా చేయాలంటే మీకు ఆల్రెడీ ఇంట్లో గల్లులుప్పు అనేది ఉన్నా పర్వాలేదు, లేదా ఒక ఉప్పు ప్యాకెట్ని ఈరోజు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు అంటారు కదా, అలా ఉప్పు ప్యాకెట్ని మీరు ఇంటికైనా తీసుకొచ్చుకోండి. దాంతోనైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. చక్కగా దోశల నిండుగా ఉప్పు అనేది తీసుకొని ఒక మట్టి పాత్రలో ఇక్కడ చూపించినట్లుగా ఉప్పు అనేది పోసుకోండి. మీకు మట్టి పాత్ర అందుబాటులో లేకపోతే గాజు బౌల్ అయినా తీసుకోండి. అంతేగాని స్టీలు, ప్లాస్టిక్ మాత్రం వాడొద్దు. ఇత్తడి ప్లేట్ అయినా పర్వాలేదనమాట. అలాగ దోశల నిండుగా ఉప్పు అనేది పోసేసుకొని దాంట్లో మీరు చక్కగా మట్టి ప్రమిది ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిదను అనేది పెట్టుకోవాలన్నమాట. మనం దీపారాధన చేసేటటువంటి చిన్న మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అవి 2 ఒకదాని కింద ఒకటి పెట్టుకొని చక్కగా మట్టి ప్రమిదలు పెట్టుకొని అందులో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి మీరు దీపం వెలిగించాలన్నమాట. దీన్నే ఐశ్వర్య దీపం అంటారు, అలాగే ఉప్పు దీపం అంటారు. ఈ దీపానికి ఏంటంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి చక్కగా పువ్వులతోటి అలంకరణ చేసుకోండి. ఇలా మీరు ఈ ఐశ్వర్య దీపాన్ని గనక ఈ ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందల గనక వెలిగించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధనద్వారాలు తెరుచుకుంటాయి, ధనం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఈ ఉప్పు దీపం ఏంటంటే చెడును తీసేస్తుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి శనిని, చెడుని, నరదిష్టిని, నరుల ఘోషను ఇలాంటి వాటన్నింటినీ కూడా ఈ ఉప్పు దీపం ఏంటంటే అయస్కాంతంలాగా లాగేస్తుంది అనమాట. కాబట్టి చక్కగా అలా వెలిగించండి. మీరు ఎప్పుడు చూడనంత ధనాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. తర్వాత ఇంకా ఆ దీపం కొండెక్కిన తర్వాత శనివారం రోజున, శుక్రవారం కాదండి శనివారం రోజున ఆ ఉప్పును ఏదైనా పారే నీళ్ళల్లో కానీ అట్లా పోసేసేసి ఎవరు తొక్కని చోట కానీ పడేసేసేయండి, లేదా నీటిలోనైనా కలిపేసేయచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల మీకున్న అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయన్నమాట. ఈ ఉప్పు దీపాన్ని శుక్రవారం మొత్తం కూడా చక్కగా ఇంట్లో పూజ గది దగ్గరే ఉంచేసేసి హారతనిచ్చి నమస్కారం
నమస్కారం చేసుకొని మీరు మరుసటి శనివారం రోజున పారే నీటిలో కానీ ఎక్కడన్నా పోసేసేయండి. ఇలా ఉప్పు దీపం అనేది వెలిగించడం వలన మనం చెప్పుకున్నట్లుగా అన్ని రకాల దరిద్ర బాధలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టడమే కాకుండా వ్యాపారంలో కూడా మంచిగా లాభాలు వస్తాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటము, చక్కగా మీరు సొంతిల్లు కొనుక్కోగలగటము, ఇట్లా అన్ని రకాల అదృష్టాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తాయి. కాబట్టి చక్కగా ఉప్పు దీపాన్ని ఇలా వెలిగించండి. ఇంకా ఈ రోజున తులసి కోటను కూడా పూజించండి. తులసమ్మ దగ్గర గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసేసి నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా తులసి కోటను పూజించడం వలన కూడా మీకు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యాలు అనేవి వచ్చి పడతాయి. ఇలా తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. పూజించేటప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమతో లేదా తామర గింజలతోనైనా సరే అమ్మవారికి ఏంటంటే కుంకుమార్చన చేయండి. ఇలా ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు కూర్చొని కనకదార స్తోత్రము లేదా మహాలక్ష్మి అష్టకం చదవటం వలన మీకు ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి ఇలా చేయండి. ఇంకా ఈ రోజున ఒక కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి బయట వైపు వేళ్లతో సహా కట్టుకోవటం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంకా ఈ రోజున మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాసులో నీళ్ళు అనేవి పోసి ఆ నీళ్ళల్లో ఒక స్పూను రాళ్ళ ఉప్పు అనేది వేసేసి ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయను కూడా ఆ నీటిలో వేసి ఆ గ్లాసును మీ ఇంటి హాల్లో పెట్టండి. అంటే అందరికీ కనిపించేలాగా పెట్టాలన్నమాట. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా ఈ ఉప్పు వేసినటువంటి ఉప్పు నీరు నిమ్మకాయ అంతా కూడా పూర్తిగా లాగేస్తుందన్నమాట. అలా చేయటం వలన ఇంటికి ఉన్నటువంటి చెడు అంతా తొలగిపోయి మీకు మంచిగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున నాన్ వెజ్ అనేది తినకూడదు. భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇందా చెప్పుకున్నట్లుగా నలుపు రంగు వస్త్రాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. మనం చేయాల్సిన పనులు చేయకూడని పనులన్నీ కూడా క్లియర్గా చెప్పాము. ఉప్పుతో చేయాల్సినటువంటి పరిహారం ఏంటనేది కూడా నేను చెప్పానండి. కాబట్టి చక్కగా రేపు మీరు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు ఉదయమైనా సాయంత్రం వేళలోనైనా సరే ఈ పరిహారాలు పూజలు అనేవి చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసి ఆ తల్లిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. మీరందరూ ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా తొలతూగుతారు. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఒక్క గంటలోనే మీకు ధనం అనేది చేతికి అందుతుందన్నమాట. అంటే ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవ్వటం వలన మీరు చేసినటువంటి మంచి పనికి ఆ లక్ష్మీదేవి తప్పనిసరిగా మీకు ధనాన్ని చేతికి అందేలాగా చేస్తుంది. కాబట్టి మీ యొక్క లైక్ అనేది మంచి సపోర్ట్ని ఇస్తుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ బంధుమిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మి నమః అనే కామెంట్ చేసి మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీద మీ కుటుంబం మీద ఉండి మీరెప్పుడూ కూడా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పేసి ఆ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా పూజిస్తానండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.